నీకు కుమారులుందురు. భూమి ఎందంతటా నీవు వానిని అధికారులుగా నియమించెదవు. తరములన్నింటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఆమెన్. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఎంతో ధైర్యం కదా. తరతరములన్నిటికీ మన నామ జ్ఞాపకం ఉండేటట్టు చేయగల సర్వశక్తుడిని మనం దేవునిగా కలిగి ఉన్నాం. అవును కదండి. మనం కుమారులు కలిగి ఉంటాం, కానీ వాళ్ళు ప్రయోజకులు ఇవ్వాలంటే కేవలం దేవుని కృప కావాలి. వాళ్ళు అన్ని విషయాల్లో అధికారులుగా ఉండేటట్లు చేస్తానని, తరతరములకు మన నామం జ్ఞాపకం ఉండేటట్లు చేస్తానని, భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు. ఎంతో గొప్ప నిరీక్షణ మన దేవుళ్ళో ఉందండి. వాక్యంలో ఉన్న శక్తి ఇదే. నిజంగా ఈ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోగలిగితే గొప్ప ధన్యులం అవుతాం. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.